మరి ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి నాకు ఎంతో మంచి మిత్రులు, సోదర సమానులు, కుటుంబం పరంగా సుమారు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అనుబంధం ఉన్నటువంటి ఈ కుటుంబంలోంచి వచ్చిన బేబీ నాయన గారు, వీరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు నేను ఏ రకంగా తిరిగానన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి చీపురుపల్లిలో నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా, అటు పక్క నెల్లిమర్లు అవనివ్వండి, ఎచ్చర్లు అవనివ్వండి, రాజాం అవనివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా మా బంధువులు అందరూ ఉండడం వల్ల ఒక ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆ 4 నియోజకవర్గాల్లో మాకు ఎటువంటి అనుబంధం ఉండేదో బొబ్బిల్లో అంతకు మించిన అనుబంధం ఉంది అనేది బొబ్బిలు వచ్చామంటే ఒక ఫ్రీనెస్ అండి. మరి ఇక్కడికి వచ్చామంటే సార్ అన్ని చూసుకుంటారు, మేము అందులోని స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లోకేష్ గారు వచ్చినా, మరి ఇక్కడ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ రోజున నాకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి నాగార్జున విజయనగరం పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నప్పుడు గెలిచే సీట్లలో బొబ్బిలి నెంబర్ 1 అని చెప్పి ప్రతి దాంట్లో కూడా నేను చెప్తా ఉండేవాడిని. ఇక్కడ మంచి స్నేహితులు ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు లాంటి వారు ఉన్నారు. మరి ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, నాయకులు, వీళ్ళు ఎప్పుడూ కూడా బేబీ నాయన్ గారి మీద ఎనలేని అభిమానం చూపిస్తూ ఉంటారు, ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. మరి ఆయన గెలుపు కోసం కార్యకర్తలతో పాటు ఇక్కడున్న ప్రజానికం అందరి గుండెల్లో కూడా ఉన్న వ్యక్తి బేబీ నాయన్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నాకు రెండోసారి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన పార్టీకి, మన నాయకులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా మీ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటాను. నాకు పదవులతో పని లేదు. నాకు మీ గుండెల్లో ఒక స్థానం అంటూ ఉందంటే చాలు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. బేబీ నాయన్ గారిని దాటో మేము ఆయన చేయలేని పని మేము చేయడం అనేది ఎప్పుడు ఉండదు. కానీ మీకు ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా నేను కూడా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ